సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన ఆర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సందర్భంగా కుప్పంలో జననాయకుడు పేరుతో తెలుగుదేశం పార్టీ కార్యాలయ ఆవరణం నందు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ ద్వారా అందిన ఆర్జీలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వీకరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి రెండవసారి ముఖ్యమంత్రిగా 3 రోజుల పాటు కుప్పం పర్యటనలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రజా సమస్యల ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆర్జీదారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి 25 కౌంటర్ల ద్వారా 1090 మంది ఆర్జీలను ముఖ్యమంత్రి స్వీకరించారు. ఇది ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వమని, ప్రజలకు ఎక్కడ ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. చెప్పండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. సార్, ఇక్కడ డాష్ బోర్డ్ ఉంటుంది సార్. ఇక్కడ ఆఫీస్లో మేనేజ్ విజిటర్ కాంటాక్ట్ బుక్ ఉంటుంది సార్. సో మనకి రిసెప్షన్లో కాంటాక్ట్ బుక్ మాత్రమే అవసరం సార్. కోడ్ డేటా టీడీపీ మనం ఏదైనా కాపీ చేయాలంటే వాట్సాప్లో తీసుకొని కాపీ చేసుకుంటాం సార్. ఏంటా రండి పట్టుకోండి. ఏంటి ఇక్కడికి వచ్చారు మీరంతా? ఓకే, నేను ఓకే మరి నేను చూస్తాను, నేను చూసి ఏం చేయాలి చేస్తాను. నమస్కారం, చూస్తాను, నేను చూస్తాను. నియోజకవర్గ పర్యటన కోసం వచ్చాను. నిన్న ఈరోజు రేపు కూడా ఉండి ఇక్కడి నుంచి నేరుగా విశాఖపట్నం వెళ్తున్నాను ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం కోసం. నిన్న చేసిన కార్యక్రమాలన్నీ నేను మీకు ఎప్పటికప్పుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇది కూడా దీనికి కరెక్షన్ అనుకుంటా కెమెరాలకి. కాబట్టి ఇప్పుడు నేను ఈరోజు ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ పిలిచింది, కార్యక్రమాలన్నీ మీరు ఫాలో అవుతున్నారు. నిన్నే స్వర్ణ కుప్పం విజన్ 2029 తయారు చేశాను. అది ప్రజెంటేషన్ చేయడమే కాకుండా అమలు చేసేదానికి నిన్నటి నుంచే ప్రారంభించాం. దానికి కావాల్సిన నిధులు, హ్యూమన్ రిసోర్స్ అన్ని ప్రొవైడ్ చేసి ఆ విజన్ లాజికల్ గా తీసుకుపోవడం కోసం ముందుకు పోతున్నాం. కుప్పాన్ని ఒక ఆర్గానిక్ కుప్పంగా తయారు చేయడానికి నేచురల్ ఫార్మింగ్ కానీ, ఇంకొక పక్కన తమ్ముళ్ళు వినాలి, మీరు కూడా డిసిప్లిన్ గా ఉండాలి. దీన్ని లాజికల్ గా తీసుకుపోవడం కోసం నేచురల్ ఫార్మింగ్, సోలార్ ఎనర్జీ, ఇంకా అనేక జీరో వేస్ట్ మేనేజ్మెంట్, ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా ఇక్కడ ప్రారంభిస్తున్నాం. రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేస్తూనే ఈ నియోజకవర్గాన్ని కూడా ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేయడానికి ఏమేం చేయాలనో అవన్నీ వర్కౌట్ చేశాం. ఎప్పటికప్పుడు ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి. కుప్పం నియోజకవర్గం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీనే గెలిపించారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీనే గెలిపించారు.
వేరే సింబల్ తెలియని నియోజకవర్గం ఇది. అదే సమయంలో ఒక మారుమూల ప్రాంతం. దీన్ని ఏ విధంగా అన్ని ప్రాంతాలతో సమానంగా అవసరమైతే మిన్నగా ఏ విధంగా అభివృద్ధి చేయాలో దానికి ప్రణాళిక తయారు చేశాం. ఈరోజు ఇక్కడ మీకు ప్రజెంటేషన్ చేసింది కానీ ఇక్కడ చూపించింది కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది జననాయకుడు అనే పేరుతో ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి నేరుగా చెప్పుకున్నా, వాట్సాప్ గ్రూపుల్లో నేరుగా సెల్ ఫోన్లో మెసేజ్ ఇచ్చినా, అదేవిధంగా మా కార్యకర్తలు ప్రజా సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇవన్నీ జననాయకుడు పోర్టల్లో రికార్డ్ చేస్తాం. రికార్డ్ చేసిన తర్వాత అవి డీటెయిల్డ్గా అనలైజ్ చేస్తాం. ఇక్కడ ప్రధానంగా నాకు 3 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో హామీలు ఇచ్చాం. ఆ హామీలు మా కార్యకర్తలంతా ఇంటింటికి వెళ్లి చెప్పి ఓట్లు వేయించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు ప్రాముఖ్యత ఉంది. మేము హామీలు ఇచ్చిన తర్వాత ఎన్నికల్లో గెలుస్తాం. ఆ మ్యాండేట్ తీసుకున్న తర్వాత తిరిగి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ముందుకు పోతాం. ఇందులో కార్యకర్తలు అనేవాళ్ళు ప్రజాస్వామ్యంలో చాలా కీలకంగా ఉంటారు. దేశ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఎక్కడ కానీ. ఇప్పుడు అలాంటప్పుడు అనేక హామీలు వాళ్ళు ప్రజలకు ఇచ్చారు. ఒక ల్యాండ్ ఇష్యూ కావచ్చు, ఒక పెన్షన్ ఇష్యూ కావచ్చు, ఇంకొక సమస్య కావచ్చు, అవన్నీ కూడా హామీలు ఇచ్చి తద్వారా అధికారంలోకి వచ్చాం. అదే మాదిరిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు ఒక ప్రత్యేకమైన బాధ్యత ఈ నియోజకవర్గం పైన ఉంటుంది. నేను కాన్స్టిట్యూన్సీని నర్చర్ చేయాలి. 8వ సారి నేను నిలబడ్డానికి గెలిపించారు. కంటిన్యూగా 8 సార్లు గెలిపించారు. అలాంటప్పుడు ఈ కాన్స్టిట్యూన్సీకి నేను చేయాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అది ఒక పక్కన. 3వది, నేను ముఖ్యమంత్రిని. ముఖ్యమంత్రి అయినప్పుడు ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్కువ ఉంటాయి. ఏవైతే ప్రభుత్వ పాలసీల ద్వారా మేము ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ తద్వారా ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత, ఒక గుడ్ గవర్నెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది. ఈ 3 బాధ్యతలను నెరవేర్చాలంటే సమర్థవంతంగా ఇక్కడ జననాయకుడు అనే పోర్టల్ నేను ఎమ్మెల్యేగా ఇక్కడ పెట్టుకున్నాను. నా పిఏ ఉంటాడు. ఒక పక్క మా రాజకీయ నాయకులు కూడా ఉంటారు. ఇంకో పక్క గవర్నమెంట్ కాడా ఉంటుంది. ఏవైతే జెన్యున్ ప్రాబ్లమ్స్ అన్ని పరిష్కారం చేయడానికి పీజీఆర్ఎస్ దానికి వెళ్తాయి, ఆ పోర్టల్కి వెళ్ళిపోతాయి. నాకు రియల్ టైమ్ గవర్నెన్స్ ఇంటిగ్రేట్ అవుతుంది. అందరికీ స్టాండర్డ్స్ ఫిక్స్ చేస్తున్నాం. ఏ అర్జీ వచ్చినా ఎన్ని రోజుల్లో పరిష్కారం చేయాలని. ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్. ఫైనాన్షియల్ అయితే ఈ టైం, ఒకవేళ రిసోర్సెస్ లేకపోతే ఏ విధంగా చేయాలో ఆలోచించుకుంటా ప్రాధాన్యత క్రమంలో. నాన్ ఫైనాన్షియల్ జెన్యూన్ గా ఉంటే, చట్టపరంగా ఉంటే నో నెగోషియబుల్, 0 టాలరెన్స్ అన్ని పరిష్కారం చేస్తాం. ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చింది ఏంటంటే, ఇవన్నీ కూడా రికార్డ్ చేసిన తర్వాత ఇవి నేరుగా గవర్నమెంట్ సమస్యలన్నీ పీజీఆర్ఎస్కి వెళ్తాయి. నేను ఎమ్మెల్యేగా చేయవలసిన బాధ్యతలుంటే నాకు వస్తాయి. ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్, కోఆర్డినేషన్ లేకుంటే కొంత హెల్ప్ అవన్నీ ఉంటే వ్యక్తిగతంగా చేసే పనులు నాకు వస్తాయి. 3వది, పార్టీ అధ్యక్షుడిగా రావాల్సిన పార్టీ వాళ్ళు సరిగా లేరు అవి కానీ రిపోర్ట్ చేస్తే అవన్నీ పార్టీ అధ్యక్షుడిగా మళ్ళా వస్తాయి. ఇది కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. అందుకే ఇది ఒక వినూత్నమైన ప్రయోగం టెక్నాలజీలో. ఒక అతను ఒక అర్జీ ఇస్తే ఆ అర్జీ తీసుకున్న తర్వాత ఒక రిక్వెస్ట్ కావచ్చు, ఒక అర్జీ కావచ్చు, ఒక పిటిషన్ కావచ్చు, ఏదైనా ఒక నిర్దిష్టమైన సమయంలో ఆ సమస్య పరిష్కారం చేసి మళ్ళీ అతనికి ఇన్ఫార్మ్ చేయడం. ఎవరికి ఏ సమస్య ఉన్నా చెప్పుకోవచ్చు. సాధ్య అసాధ్యాలు అధ్యయనం చేసుకుంటాం.
చేయలేకపోతే ఎందుకు చేయలేకపోయాం కూడా చెప్తాం. చేయగలిగిన పనులు మానవతా దృక్పథంతో ఎన్ని చేయగలిగితే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం. ఇప్పుడు పార్టీ ఉంది, మాకు ఇక్కడనే 1,15,000 18,000 మంది మెంబర్లు అయ్యారు. ప్రజలకు రక్షణ కల్పిస్తూ ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ కార్యక్రమాలకు అన్ని రకాలుగా సేవలు చేస్తున్న పోలీసులకు బకాయి ఉన్న అన్ని రకాల బిల్లులు వెంటనే ఇవ్వాలని సిపిఎం ఆధ్వర్యంలో చిత్తూరు గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి గంగరాజు మాట్లాడుతూ అన్ని రకాలుగా ప్రజలకు రక్షణ కల్పిస్తున్న పోలీసుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, సంవత్సరాల కొద్దీ వారికి టీఏడీఏలు బిల్లులు, సరెండర్ లీవులు బకాయిలు ఉంటే వారి కుటుంబాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అంతేకాకుండా పిల్లలకు ఫీజులు కట్టడం, ఇళ్ల బాడుగులు కట్టడం లాంటి సమస్యలతో పోలీసులు ఇబ్బంది పడుతున్నారని, గత ప్రభుత్వం నుంచి ప్రస్తుత ప్రభుత్వం వరకు ప్రస్తుతం చేసే కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనే కార్యక్రమాల్లో అన్ని రకాల సేవలు అందిస్తున్న పోలీసుల పరిస్థితి దయనీయంగా మారిందని పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసు యంత్రాంగం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేని పరిస్థితి లేకపోయిందని, ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధితో ఆలోచించి సంవత్సరాల కొద్దీ బకాయి ఉన్న సరెండర్ లీవ్లో టీఏడీఎల్ డబ్బులు, ఇతర అలవెన్స్లు వెంటనే ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీసులు ప్రజల సమస్యల మీద పరిష్కారం చేయడంలో ఎలాంటి సమస్యలు వచ్చినా వాళ్ళకి సేవలు అందిస్తున్నారు. ప్రజలకే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ, ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు కానీ అన్ని రకాలుగా రక్షణగా ఉంటున్న పోలీసులు వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయడంలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. గత 5 సంవత్సరాలుగా పోలీసులకి సరెండర్ లీవులు బకాయిల డబ్బులు ఉన్నాయి, అదేవిధంగా టీఏడీఎల్ డబ్బులు బకాయిలు ఉన్నాయి. ఈ డబ్బులు, ఈ బిల్లులు రాక వాళ్ళ సొంత డబ్బులు వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సొంత డబ్బులు పెట్టి ఆ బిల్లులు రాక వాళ్ళ కుటుంబాలు కూడా ఈరోజు పిల్లలకు ఫీజులు కట్టలేక, ఇళ్ల బాడుగులు కట్టలేక పోలీసులు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల పోలీసు సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకు బకాయి ఉన్న సరెండర్ లీవుల డబ్బులు వెంటనే ఇవ్వాలి. అక్కడక్కడ మహిళా కానిస్టేబుల్ మీద వేధింపులు జరుగుతున్నాయి. ఈ వేధింపుల మీద కూడా వెంటనే ప్రభుత్వం ఒక కమిటీ వేసి కేరళ తరహాలో లాగా కేరళ రాష్ట్రంలో పోలీసులకు రక్షణగా వాళ్ళు కూడా వాక్ స్వాతంత్రం లాగా వాళ్ళ సమస్యలు ఉంటే ధర్నా చేయొచ్చు, మాట్లాడచ్చు అనే హక్కులు ఉన్నాయి. అలాంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో పోలీసులు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడంతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన చట్టంలో కడప ఉక్కు పరిశ్రమను ప్రభుత్వమే నిర్వహించి వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని సిపిఎం ఆధ్వర్యంలో చిత్తూరు గాంధీ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి గంగరాజు మాట్లాడుతూ రాష్ట్ర విభజన హామీలు అమలు చేయకుండా వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వకుండా 10 సంవత్సరాలుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి వస్తున్న నేపథ్యంలో ఆయన పర్యటనను అడ్డుకోవాలని పిలుపునిచ్చామన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కడప ఉక్కు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్న నాయకులు పార్టీల అధికారంలోకి వచ్చిన వెంటనే వాటి ఊసే మాట్లాడడం లేదని విమర్శించారు. ఉక్కు పరిశ్రమను వెనుకబడిన జిల్లాలకు నిధులు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, వెనుకబడిన జిల్లాల చట్టంలోని హామీలను, చట్టంలోని హామీలను, చట్టంలోని హామీలను ఆంధ్రాకు ద్రోహం చేసిన పిఎం నరేంద్ర మోడీ గారు రేపు మన ఆంధ్రప్రదేశ్ పర్యటన విశాఖపట్నానికి వస్తున్నాడు. ఈ సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రధానంగా మన ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసిన మోడీ, అదేవిధంగా గతంలో రాయలసీమ అభివృద్ధి కోసం డిక్లరేషన్ ప్రకటించిన బీజేపీ ఈరోజు ఆ డిక్లరేషన్ పక్కన పెట్టి మేము రాయలసీమకి ఎలాంటి నిధులు ఇవ్వలేము, కడపలో ఉక్కు పరిశ్రమ మేము నిర్మించలేమని చెప్పి అబద్ధాలు చెప్తున్నా ఈ మోడీ గో బ్యాక్ అని చెప్పి. చిత్తూరు నగరంలో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి విక్రయిస్తున్న 2 ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి నుంచి 2,20,000 రూపాయలు స్వాధీనం చేసుకుని 6 కిలోల గంజాయిని సీజ్ చేసినట్టు చిత్తూరు 1వ పట్టణ సీఐ జయరామయ్య తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ చిత్తూరు పట్టణ మరియు పరిసర ప్రాంతాల నందు యువత గంజాయి మత్తుకు బానిస కాకుండా గంజాయి విక్రయాలను నివారించాలని చిత్తూరు జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ
చందోల్ ఆదేశాల మేరకు నగరంలో గంజాయి విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.